హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మొన్న మా ఊరి ఆచారం అనే వీడియో ఒకటి పెట్టాను కదండి, ఫంక్షన్కి మేనమామల సార్ వీడియో. ఆ వీడియో ఇప్పుడు చేసే ఫంక్షన్ ఒకటేనండి. ఈ అమ్మాయికి అప్పుడు సార్ పెట్టారు. ఇప్పుడైతే ఫంక్షన్ చేస్తున్నాము. ముందుగా ఊళ్ళో బొట్లు చెప్పడానికి పేరెంట్ వాళ్ళు అయితే ఇలా వస్తారండి మా ఊర్లో. దానికి చెప్పాలన్న దానికి పెట్టాలి బుక్ నరేష్ అయితే చిన్న వాళ్ళ అమ్మాయిని రేపు 10ంటికి కుర్చీలో కూర్చోబెడుతున్నారు. 11ంటికి భోజనాలు. సోఫా కండి కుర్చీ ఇట్లా. నేను బొట్టు పెట్టుకోకూడదని చెప్పి మా అమ్మాయి వస్తే మా అమ్మాయికి గుమ్మాలోనే బొట్టు పెట్టి వెళ్ళారండి. ఇంకా పేరెంట్ వాళ్ళందరూ బొట్లు పెట్టేసి ఊరంతా చెప్పేసి వెనక్కి తిరిగి అయితే ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరికీ భోజనాలు చేస్తారండి. ఇంకా ఎంతమంది అయితే ఊళ్ళోకి వెళ్ళారో పేరెంట్ వాళ్ళు అంతమందికి ఆ నైటు ఇక్కడే భోజనాలు పెట్టి ఇంటికి పంపిస్తామండి. ఇంకా హల్దీ ఫంక్షన్ కోసం మా అమ్మాయి ఇంకొక పాప పూలు అయితే రెడీ చేస్తున్నారు. బిందులకి డెకరేషన్ చేయాలి కదా, అందుకని చెప్పేసి పూలు రెడీ చేస్తున్నారండి. నేనైతే ఈలోగా మా లాస్యాన్ని నేనైతే ఇలా రెడీ చేసేసానండి హల్దీ ఫంక్షన్ కోసం. ఎలా ఉందండి? చాలా బాగుంది కదా. ఈ మంగళ స్నానాలు అయితే పైన డాబా మీద పెట్టుకున్నామండి. కరెంటు పద్దాక వస్తూ పోతూ ఉంది. కరెంటు వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ రోజైతే చాలాసేపు కరెంట్ రాలేదు, చాలా ఇబ్బంది పడ్డాము. అయినా కానీ లేట్ అయినా పర్వాలేదని చెప్పేసి నైటు 11 వరకు కూడా మేము ఇలా డెకరేషన్ చేసి పిల్లకి మంగళ స్నానాలు అయితే చేయించామండి. చూడండి మేము చేసిన ఈ డెకరేషన్ ఎలా ఉందండి? బాగుందా? బాగుంటే కామెంట్ పెట్టండి. పిల్లనైతే ముత్తైదువులు ఉంటారు కదా, వాళ్ళు పేరెంట్ వాళ్ళు పిల్లనైతే ఇలా తీసుకొచ్చారండి స్నానం చేయించడానికని. తీసుకొచ్చి వాళ్ళందరూ కలిసి ఫోటోలు అయితే దిగుతున్నారు. అందరూ శారీస్ అందరివి కూడా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, రెడ్ అండ్ ఎల్లో. ఇంకా వచ్చిన పేరెంట్ వాళ్ళందరూ ఇలా ఫోటోలు అయితే దిగారండి. దిగిన తర్వాత ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే మా లాస్యాని కొన్ని స్టిల్స్ అయితే తీశాడండి. స్నానానికి ముందే, స్నానం చేస్తే బట్టలన్నీ తడిచిపోతాయి కదా అని చెప్పేసి స్నానానికి ముందే కొన్ని స్టిల్స్ అయితే ఇలా తీశాడు. తీసిన తర్వాత ఇక స్నానానికి రెడీ చేయడానికి ఇగో పూలు ఇవి కొన్ని స్టిల్స్ అండి. అప్పుడు చూడడానికి అంతా జోక్గా ఉంది. కాకపోతే నేను కూడా వీడియో తీసుకొని పెట్టానండి మీ అందరికి కూడా చూపెడదామని. ఇది చూడడానికి ఏదో ఫస్ట్ జోక్గా ఉంది, తర్వాత వాళ్ళు ఎడిటింగ్ చేసి పెడితే బాగుంటుందేమో చూడాలి. అమ్మాయిని చూడండి ఎలా ఎత్తుకొని ఉయ్యాలు ఊపుతున్నారో. ఇంకా పువ్వులు అయితే ఇలా జల్లారండి, చాలా బాగా వచ్చినాయి. అలా జల్లితే చాలా అందంగా కూడా ఉంది మా లాస్య. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనె దూరి పారే ఏరులంట. నిన్ను జాబిలి చూపించి రెండు బుగ్గలు గెల్లేసి, నిన్ను జాబిలి చూపించి గోటితో బుగ్గను గెల్లేసి, ఒగ్గును పట్టే ఊయలలోపే అమ్మాలాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెన. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే జోలపాట చాలా బాగుంటుంది కదండి. ఇలా ఈ పాట మొత్తం ఈ వీడియో అంతా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మనకైతే కాపీరైట్ మాత్రం కంపల్సరీగా పడుతుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న లాస్యాకి చక్కగా దగ్గరుండి స్నానం చేపిస్తుంటే ఆ పాట పెట్టాలని చెప్పేసి నాకు అనిపించిందండి. అందువల్ల కొద్దిగా ఆ పాట పెట్టాను నేను. ఇప్పటికే కాపీరైట్ పడవచ్చు, కానీ మనం చేసేది ఏం లేదు. ఇంకా ఇలాగా స్టెప్ బై స్టెప్ వచ్చిన పేరెంట్ వాళ్ళందరూ ఇట్లా స్నానాలు అయితే చేయిస్తున్నారు. వీడియోగ్రాఫర్ వీడియో తీస్తున్నాడు, ఫోటోలు తీస్తున్నారు ఒక పక్క. మా లాస్య ఎలా ఉందండి?
చాలా బాగుంది కదా, కుందన బొమ్మలాగా. చిన్న పిల్లండి, చాలా చిన్న పిల్ల అనమాట. అందుకని చెప్పేసి అసలు కనిపించట్లేదు జనాల మధ్య. రేపు ఫంక్షన్ హాల్లో చూడండి, ఫంక్షన్ దగ్గర చూడండి ఎలా ఉంటుందో. ఆ లంగా ఓణీలు, ఆ చీరలో ఎలా ఉంటుందో మీరే చెప్పండి చూసి. ఈ వీడియో చివరి వరకు చూడండి. రేపటి వరకు మీరు ఆగవసరం లేదు, ఇప్పుడే చూపించేస్తాము. ఇంకా 11 మంది పేరెంట్ వాళ్ళని కూర్చోబెట్టి భోజనాలు అయితే పెడతారండి. నేనైతే లేటుగా రావటం వల్ల స్టార్టింగ్ నుంచి వీడియో తీయలేకపోయాను నేను. ఇంకా లాస్య భోజనాలు వడ్డిచ్చేసిందండి. ఆకులు కూడా తనే తీయాలని చెప్పేసి తనతోటే తీపిస్తున్నారు. చూడండి లాస్య ఎలా ఉందో లంగా ఓణిలో. పాపం లంగా ఓణి చాలా బరువుగా ఉందో ఏమో, చాలా చిన్నపిల్ల కదా. లంగా ఓణి వేసుకోవటం ఇదే ఫస్ట్ టైం కదా, కొంచెం నడవటం ఇబ్బందిగా ఉంది. అందుకని చెప్పేసి స్టేజ్ మీదకి ఇప్పుడు లాస్యాన్ని తీసుకెళ్తారండి. అందుకని చెప్పేసి కొంచెం రెడీ చేస్తున్నది. మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఇంకా కొంచెం బాగుండాలి కదా. పదకొండు మంది పేరెంట్ వాళ్ళతోటి ఇప్పుడు లాస్య స్టేజీ మీదకి వెళ్తుంది. 11 మంది 11 రకాల స్వీట్లు, పళ్ళు అన్నీ తీసుకొని పేరెంట్ వాళ్ళు లాస్యాన్ని తీసుకొని ఇప్పుడు బయటకైతే వెళ్తున్నారండి స్టేజీ దగ్గరికి వెళ్ళడానికి. చూడండి. స్టేజీ మీదకి తీసుకెళ్లారు, మేనమామలు బట్టలు ఇచ్చారు, అందరూ అక్షంతలు వేశారు. ఇప్పుడు మళ్ళీ చీర కట్టాలని చెప్పేసి తీసుకొచ్చారండి. లాస్యాకి చీర కడితే చూడండి ఎలా ఉందో. ఇంకా స్టేజీ మీద అయితే ఇలాగా అందరూ అక్షంతలు వేశారు, ఫ్రెండ్స్తో ఫోటోలు దిగిందండి. ఇంకా ఫంక్షన్ అయిపోయింది, మళ్ళీ ఇంటికైతే నడుచుకుంటూ వెళ్ళిపోతుందండి చీర పట్టుకొని. చూడండి ఎలా వెళ్తుందో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి.